వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. రాయచోటిలో తీవ్ర విషాదం. తల్లి బిడ్డ యువకుడు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు అనేక ప్రాంతాల్లో విషాదం నింపుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో వర్షాలు అత్యధికంగా కురవటంతో జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొర్లి లోతట్టు ప్రాంతాలని జలమయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ వెనుక ఉన్న డ్రైనేజీ కాలువ వరద నీటితో ఉద్రిక్తంగా ప్రవహించింది. ఆ వరద నీటిలో ఓ తల్లి బిడ్డ చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు 25 సంవత్సరాలు వయసు ఉన్న యువకుడు ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు ముగ్గురు వరద ఉద్రిక్తానికి కొట్టుకుపోయారు. కొద్దిసేపటి తరువాత ముగ్గురి మృతదేహాలు పట్టణంలోని గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద తేలాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఒక్కసారిగా రాయచోటి పట్టణం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. వర్షాలు విపరీతంగా కురుస్తున్న సమయంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం విరూపాక్షి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.